అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోయేలాగా బొబ్బట్లు అయితే చూపించబోతున్నానండి. వీటిని కొన్ని చోట్ల భక్షాలు, బొబ్బట్లు, అలాగే పురాన్ పోలి అంటాం కదా. ఇవైతే మనకు ఏ పండగకైనా చాలా స్పెషల్. అవి ఎలాగో ఒకసారి చూసేద్దాం. దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తోటి శనగపప్పునైతే తీసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇది పైకి పొంగకుండా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ కొంచెం వాటర్ కూడా అవసరం లేకుండా మొత్తంగా కుక్ అయిపోతుందండి. మీకు వాటర్ కనుక స్ట్రైన్ చేసుకోవాలి అనిపిస్తే వడజల్లలో స్ట్రైన్ చేసేసుకొని అయినా సరే మీరు ఇలా మెత్తగా చేసేసుకోవచ్చు. నేనైతే ఆ వాటర్ తీసివేయట్లేదు. ఇక్కడైతే నేను మొత్తం ఇదంతా ఉడికిపోయిన తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1.25 బెల్లం అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, బెల్లాన్ని ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఈజీగా కరిగిపోతుంది. ఇలా అయితే నేను 1.25 బెల్లం అయితే వేసేసుకొని, స్వీట్లో దేనికైనా సరే మనం కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాం కదా, వెగట అనేది వేయకుండా అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మనకు కుక్కర్ అనేది అడుగు అంటకుండా నీట్గా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. చూసారు కదా, ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకుంటే మనకు కంప్లీట్గా చల్లబడిన తర్వాత బాల్స్ లాగా చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను పిండి కోసం ఒక గ్లాసు పిండిని అయితే తీసుకున్నానండి. గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, మంచి కలర్ కోసం కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లతోటి నెయ్యి వేసేసుకుంటే మనకు భక్షాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తాన్ని పిండి అంతటిని నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే తీసేసుకొని పిండిని అయితే కలిపేసుకోవాలండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా కలిపేసుకొని కొంచెం చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని పైన డ్రై అవ్వకుండా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇలా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మీరు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు పిండి అనేది మనకు బాగా నానిపోతుంది. చూసారు కదా, ఒక అరగంట తర్వాత నేను పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను. మనకప్పుడు పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. సేమ్ మనకు గోధుమ పిండి ఎట్లయితే సైజ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా పూర్ణం పిండి కూడా అదే విధంగా బాల్ లాగా చేసుకోవాలి. 2 ఈక్వల్ సైజ్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను 2 స్పూన్ల నెయ్యి తీసుకొని అలాగే 2 స్పూన్లతోటి ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కంప్లీట్గా నెయ్యితో కాల్చుకోవాలనుకుంటే నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక కవర్ అయితే తీసుకుంటున్నానండి. ఒక పల్చటి కవర్ తీసుకొని దానికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి 2 వైపులా. ఇలా 2 కవర్లకి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని మనం గోధుమ పిండి బాల్ ఉంది కదా, అది తీసుకొని కొంచెంగా స్ప్రెడ్ చేసి ఈ విధంగా అయితే పూర్ణం పిండిని అందులో పెట్టేసుకొని ఇలా అయితే కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలండి. పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు మనం కవర్ మీద పెట్టేసి మనం ఇంకో కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దాంతో అయితే కవర్ చేసేసుకొని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు పూర్ణం అనేది లోపల కంప్లీట్గా బాగా ఉడికిపోయింది కదా, అందుకని చెప్పి మనకి ఇక్కడ గోధుమ పిండి అనేది పైకి పగలడం కానీ అట్లా ఏమీ ఉండదండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. అదే మనకు పూర్ణం కనుక బ్యాళ్ళు సరిగ్గా ఉడకపోతే అప్పుడు మనకు గోధుమ పిండి అంతా మొత్తం క్రాక్స్ లాగా వచ్చేస్తుంది, సరిగ్గా రాదు. ఇలా కంప్లీట్గా మనం చేసేసుకున్న తర్వాత ప్యాన్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా పల్చగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మనం ఒక సైడ్ కంప్లీట్గా తిప్పేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం కొంచెం నెయ్యి నూనె రెడీ చేసి పెట్టుకున్నాం కదా బౌల్లో, అదైతే కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఇలా అయితే కాల్చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా కాల్చేసుకున్నాను. చూసారు కదా, మంచి కలర్లో అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకో మెథడ్ చూసేద్దామండి. ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం పిండిని లోపల పెట్టేసి ఇలా అయితే మనం ఒక చపాతీ కర్రతోటి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి. మనకు చేతితో కంటే ఇలా చేస్తే ఇంకా త్వరగా వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మనకు తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ కంపల్సరీగా కవర్కి మాత్రం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. అప్పుడే మనకి కవర్కి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తాయి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా మనకు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా కరెక్ట్ స్వీట్ తోటి చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. మనకి ఏ పండగకైనా సరే భక్షాలు త్వరగా చేసేసుకోవాలి అంటే ఒకసారి ఈ ప్రాసెస్ చూసి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మంచి హెల్దీ స్వీట్ కదా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.